పూజ చేయడానికి పంతులు గారే లేరు. దానికెందుకు పిల్లలు అంత బాధపడుతున్నారు? మీరే పూజ చేయండి. పూజ చెయ్యాలంటే మంత్రాలు రావాలిగా. నాకు స్కూల్లో చెప్పే టేబుల్సే రావు, ఇంకా మంత్రాలు ఎలా వస్తాయి? పూజ చెయ్యాలంటే మంత్రాలే రావాల్సిన అవసరం లేదు. మరి స్కూల్లో నీకు టేబుల్స్ చెప్పడం రాకపోతే ఏం చేస్తావు? ఏముంది, టీచర్తో దెబ్బలు కాస్తా. ఇక్కడ కూడా అలానే మీ చేతులు రెండింటినీ జోడించి ఏమీ ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టడమే. అప్పుడు దేవుడు మీకు దీవెనలు ఇస్తాడు. అక్కడ టీచర్ ఏమో దెబ్బలు ఇస్తుంది. బాగా చెప్పావురా. స్కూల్లో టీచర్ దెబ్బలు కూడా మీ మంచి కోసమే. అవి కూడా దీవెనలే. అవి దీవెనలా? తిన్నవారికి తెలుస్తుంది ఆ దీవెనల రుచి ఎలా ఉంటుందో. మరే రే మధు ఒరే మధు, పక్కింటి అంకుల్ పువ్వులు దొంగలిచ్చినట్టు మీ నాన్నకి చెప్పేసినట్టున్నాడు రా. నన్ను ప్రశాంతంగా ఒక్క పూటైనా ఉండనేమో కదరా. నాన్నగారు, నేనేం చెయ్యలేదు.